పడతావు 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 అసలు పోతున్నారు తెలిసిన. లక్కీకి పిల్లలు వస్తున్నాయి చూడండి. అప్పుడే వీడియో తీసి లేదు మొత్తం పిల్లలు అయిపోయాక కరెంట్ తీసేస్తాను నేను. ఒకటి వచ్చిందనమాట, ఇంకొకటి రావాలా చూడండి. అమరేంద్ర బాహుబలి. ఇప్పుడైతే ముగ్గురిని షిఫ్ట్ చేసేసినాం అనమాట. ఇంకొకరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే గిన ఈ వీడియోలో అయితే బాధ, అలాగే సంతోషం, ఎగ్జైట్మెంట్, అలాగే చాలా అంటే చాలా ఫీలింగ్స్ వస్తాయి ఈ వీడియో చూస్తే గిన. ఎందుకంటే మాకు కూడా సేమ్ అవే ఫీలింగ్స్ వచ్చాయి కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అలాగే మీకు ఇవన్నీ అనిపించాయో లేదో కామెంట్లో చెప్పండి. హాయ్ అందరికి. ఈరోజు అయితే గిన మా లక్కీకి పిల్లలు వస్తున్నాయి చూడండి. అప్పుడే టైం వచ్చేసి రాత్రి 12:30 అవుతుంది. ఇప్పుడు వస్తున్నాయి దీనికి పిల్లలు అయితే గిన. చూద్దాం ఈరోజు కూడా వస్తుందో లేదా, లేదంటే అప్పుడు కూడా ఏప్రిల్ పూలే చేసేస్తా ఉంటుంది. వస్తాయి అనేలాగా చేస్తుంది. తర్వాత లాస్ట్కి ఎన్ని గంటలు అన్నీ అయితే చూడు అది మాత్రం రానే రావు. ఈరోజు అయితే చూద్దాం. మొగాలు వచ్చినాయంటే ఈ వీడియో తీసేసి అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో, రాలేదంటే డిలీట్ చేస్తా అంతే. లక్కీ కాదు, ఇప్పుడైతే గిన మేము కెమెరా సెట్ చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అవును, మీకు ఆల్రెడీ వీడియో తీసి చూపిస్తాను అన్నాను కదా, దానికోసమే ఇంత. అవును, చాలా అంటే చాలా. పాపం మా లక్కీ చూడు చాలా నీరసం పడిపోయింది. లక్కీ బంగారు తల్లి నిజం. అంటే నైట్ 12:30 అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:40 అవుతుంది. పడుకున్నాము. చాలా అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది అని చూస్తే గిన చెప్తాను అనమాట. ఎంత బాగా చెప్పిందంటే అంత బాగా అర్థమైంది మాకు. నిజంగా చాలా మంచి బిడ్డ. పాపం ఏడుస్తుంది. ఇప్పుడు వరకు ఏడ్చింది మా లక్కీ. చాలా నొప్పి ఉన్నట్లున్నాయి పాపం. లక్కీ ఏమైంది నాన్న? చూడండి మా లక్కీ అయితే పిల్లలు ఏమీ కాదులే బంగారు తల్లి. చూడండి మాకు లేపిచ్చి మన ఇద్దరంతా డిస్టర్బ్ చేసి ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఎంత ఆరాంగా పడుకుంది చూడండి. అసలు మాకైతే నిద్రంతా డిస్టర్బ్ అయిపోయింది. ఈ అమ్మ చూస్తే ఆరాంగా పడుకోండి. టైం చూస్తే 1 గంట అవుతుంది. ఇది ఏమన్నా న్యాయమా? చూడండి మేమైతే ఈ అమ్మ పిల్లలు ఎప్పుడు వస్తాయి, ఈ అమ్మకి ఈ డెలివరీ ఎప్పుడైతుందని ఈడే కాసుకొని ఉండాలా. ఈ అమ్మ అయితే బాగా మస్తుగా నిద్రపోతుంది, ఆరాంగా నిద్రపోతుంది. మన ఇద్దరంతా డిస్టర్బ్ చేసి. ఈసారి కూడా ఏప్రిల్ పూలే చేస్తుంది ఇది నాకు తెలిసి. ఇంతగా అరిచింది, ఇంతగా లేపింది మాకి. ఇప్పుడు చూస్తే బాగా నిద్రపోతుంది. లక్కీ దానిపైన ఇక్కడ పడతావు 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 పడతావు. అవి సరిలేవు నువ్వు అనుకున్నట్లుగా. అవి జైనమాదులమ్మా, జైనమాదులు అవి జైనమాదులమ్మా. ఇంకా పిల్లల సౌండ్ని నువ్వు కూడా కంటే ఎక్కను. అసలు పాపం మేమే చూస్తున్నాం కదా, మాకే కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఎందుకంటే 12 నుంచి ఇలా పాపం మా లక్కీకి ఇంకా పిల్లలు పుట్టలేదు. 12 నుంచి ట్రై చేస్తుంది. ఇప్పుడు 3:30 అవుతుంది. పాపం ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది మా లక్కీ. చూడండి ఎంత ఇబ్బంది పడుతుంది. లక్కీ 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 నొప్పి వస్తుందా నాన్న? లక్కీ నొప్పి వస్తుందా నాన్న? లక్కీ లక్కీ ఏమైంది నాన్న? నొప్పి వస్తుందా? నొప్పి వస్తుందా? లక్కీ
నొప్పి వస్తుందా నాన్న లక్కీ? లేదులే. 12 గంటల నుంచి కూర్చున్నాము. ఇప్పుడు 5:30 అవుతుంది, మార్నింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు వచ్చే మూమెంట్ ఉంది. నైట్ అంతా జాగారం చేసినట్లు అయిపోయింది ఈ అమ్మ వల్ల, లక్కీ వల్ల. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా మాకు నైట్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. మళ్ళీ లక్కీకి ఏమీ కాకూడదు, పిల్లలకి ఏమీ కాకూడదు అని నైట్ అంతా జాగారం చేసినామన్నమాట. చూడండి ఇప్పుడు కూడా ఈ అమ్మ వస్తుంది, మూమెంట్ అయితే ఉంది 5:30కి. ఇంకా పిల్లలు బయటికి ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. అసలు మాకు ఎట్లా ఉందంటే తలంతా హెడ్ఏక్ ఉంది, తలంతా బరువుగా అనిపిస్తుంది. మా లక్కీకి ఇది ఫస్ట్ డెలివరీ కదా, అందుకే పాపం ఇంత తవ్వుతుంది. చూడండి ఎంత ప్రేమ చేస్తుంది, అరిచి వేస్తుంది, దగ్గరకు వస్తుంది మనుషుల దగ్గరికి, ఏడుస్తుంది, ఇలా చేస్తుంది పాపము. మేమైతే ఇప్పుడు 5:30 టైము. చూద్దాము ఎన్ని వస్తాయో, ఎంత నొప్పి వస్తుంది పాపము. మనుషులకి అనుకుంటే మూగ జంతువులు కూడా నొప్పులు అవన్నీ ఉన్నాయి. మళ్ళీ పిల్లలు పుట్టినాయంటే చాలా ప్రశాంతం అయిపోతాయి. కొంచెం బయటకు వచ్చింది, మళ్ళా అది కష్టము. ఇట్లా దాన్ని పిల్లలు అంటే చాలా నైట్ అంతా చాలా అంటే చాలా నొప్పి భరించింది, క్లీన్ చేసుకుంటాయి. కానీ మా లక్కీకి ఏడుస్తుంది, లక్కీ ఏడుస్తా అంటే మాకు కూడా ఏడుపు వస్తుంది అనమాట. అనేది అంతా లాస్ట్ అయితే మార్నింగ్ అట్లా కానీ చూపిలే. ఎందుకంటే ఏమకి బండిలో అట్లా తీసుకుంటేనే బరికేసి పారిపోతుంది, అందుకోసమే చూపిలేదు. అందుకే ఈ ప్రాబ్లము. ఒకవేళ గడ్డకి ఏమైనా ప్రాబ్లం అవుతుందో లేదంటే కష్టమని అందుకే మేమే ఇంకా దగ్గర ఉండి చూసుకుంటున్నాము. పిల్లలు ఒకవేళ పుట్టినా కూడా ఆ గడ్డని ఏమన్నా పాలు తాగేటప్పుడు ఇది చేసేది ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మూగ జంతువు కదా, ఏమీ తెలీదు పాపం. మనుషుల కన్నా తెలుస్తుంది కానీ మూగ జంతువులకు తెలియదు కదా. అందుకే మేము దగ్గర ఉండే డెలివరీ అయితే అంటే అక్కడే ఉన్నాము. లేదంటే చాలా పిల్లలు అయితే గిన వంతుకు అవే డెలివరీ అయిపోయి క్లీనప్ చేసుకుంటాయి. నాకైతే గిన వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా పాపం అనిపిస్తుంది కూడా. ఎందుకంటే డైరెక్ట్గా ఇది మా లక్కీకి ఫస్ట్ లక్కీకి అయితే డెలివరీ అయ్యింది, అప్పుడు చూశాను. కానీ ఇది చాలా కష్టం దీనికి, ఎందుకంటే ఆరోగ్యం కూడా సరిగ్గా దీనికి లేదు. గడ్డ ఉంది కదా కడుపు దగ్గర, అది దానివల్ల. అందుకోసమే మళ్ళీ అది కూడా పిల్లలు ఇప్పుడు, ఎందుకంటే సన్నదే ఇది పిల్ల అయితే గిన ఇంకా తెచ్చి 1 year కూడా కాలేదు. అంటే మేము తేలేదు, ఈ ఇంటికి జాయిన్ అయినప్పుడు ఒక 2 days 1 dayలోనే అరుస్తాండ కింద. నైట్ 11-12 అయింది అరుస్తాండ కింద. అప్పుడు మా మామ చాలా ఆకలి కొనిందేమో అని తీసుకొచ్చినారు పైకి. అప్పుడు పాలు పెట్టి చికెన్ పెట్టింటే ఇంక ఇక్కడే ఉంది పాపము. చాలా టైం కూడా పట్టలేదు, తొందరగానే మాతో కలిసిపోయింది. అంటే మా దగ్గర వచ్చేది, పడుకునేది, ఇంక ఇక్కడే ఉంది. చాలా అంటే చాలా సన్నది పాపం ఇది. నాకైతే సన్న పిల్లిలాగే అనిపిస్తుంది. ఫస్ట్ ఎట్లా అయితే చూసానో ఏ సైజులో అయితే ఏ ఏజ్లో అయితే చూసానో ఇప్పుడు కూడా సన్న పిల్లలాగే కనిపిస్తుంది. కానీ పాపం ఎందుకు వదిలేసినారేమో తెలియదు, కానీ ఇదైతే గిన సాకిన పిల్లే కానీ వదిలేసినారు. మేమేమనుకున్నామంటే కింద గడ్డలేసింది కదా, దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది మనుషులకి, ఏమన్నా అంటే ఇన్ఫెక్షన్ అట్లాంటిది ఏమన్నా వస్తుందేమో అని వదిలేసినారేమో అని అనిపిస్తుంది. పాపం చాలా కష్టం అయితే వచ్చేసింది లక్కీకి. ఏమీ అవ్వకూడదు పిల్లలకి కానీ ఏమి అవ్వకూడదని మేమైతే చాలా అంటే చాలా భయపడుతున్నాము. చూడండి మళ్ళా వస్తున్నాయి, మళ్ళీ అది లోపలికి తీసేసుకుంటుంది. ఫస్ట్ టైం కదా దీనికి, దానికి తెలుసో తెలీదో పాపము. వస్తుంది మళ్ళీ తీసేస్తుంది. ఇప్పుడు మళ్ళా పెట్టాను చూద్దాం
ఇప్పుడైతే 6:30 అవుతుంది టైం. చూద్దాం ఇది ఇప్పుడైతే వచ్చే 70% అయితే వచ్చేలాగే ఉంది. చూద్దాం వచ్చిందా. ఇది పిల్లలు 6:30కి పుట్టినట్లుగా. ఇప్పుడైతే 6:30 అవుతుంది. పాపం చాలా ఏడుస్తుంది. ఆసలు కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి, అరుస్తుంది. కానీ ఆ సౌండ్ అంతా కట్ చేసా. ఈసారి అయితే ఏప్రిల్ ఫుల్ అయితే కాలేదు. ఫస్ట్ బిడ్డ అయితే 6:38 అవుతుంది టైం. ఇప్పుడైతే పుట్టింది ఫస్ట్ బేబీ అయితే చూడండి అంతా క్లీన్ చేస్తున్నాము. ఎందుకంటే అది మా లక్కీ అయితే క్లీన్ చేసుకుంటుంది. కానీ మా లక్కీకి కానీ ఇచ్చినామంటే దాన్ని అంతా ఇప్పుడు పైన అంతా గలీజ్ ఉంటుంది కదా, అదంతా తినేస్తుంది. మళ్ళీ ఇప్పుడే ఆరోగ్యం బాగలేదానికి మళ్ళీ ఏమైనా అవుతుందని నేనే అంతే పైన అంతా క్లీన్ చేసేసి ఇస్తే అది మళ్ళీ కొంచెం ఇంకా నీట్గా క్లీన్ చేసుకుంటుందని నేనే క్లీన్ చేస్తాను. లక్కీకి అయితే ఇప్పుడు పిల్లలు పుట్టేసేసినాయి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. అయితే అరచేతిలో కూడా పట్టవు, అంటే అరచేతి అంత సైజు కూడా లేదు, అంత చిన్నగా ఉన్నాయి. చూడండి అసలు నా చేతులు కాళ్ళు అయితే వణుకుతున్నాయి దాన్ని క్లీనప్ చేస్తుంటే. అదే క్లీనప్ చేసుకుంటుంది లక్కీనే. మళ్ళీ కొంచెం పైన నేను క్లీనప్ చేసి ఇద్దామని అందుకు కొద్దిగా క్లీనప్ అయితే నేనే చేస్తున్నాను. క్లీనప్ అయితే ఇప్పుడు అయిపోయింది. చేతులు అయితే వణుకుతున్నాయి. ఇంకా లక్కీకి అయితే ఇచ్చేసేద్దాం. అక్కడ చూడు కానీలా ఇంకొకటి లోపల ఉంది. ఏం కాలేదు. బ్లాక్ ఏనవే ఓనా? బ్లాక్ వైట్ బ్లాక్ రెండు ఒకటేనా? ఇంకా ఉంది కదా. ముందు మాకు కొంచెం టైం. అయిపోతుంది. చిన్నపిల్ల కదా. కట్ చేసిన తీసుకో అన్నవా. టవాల్ తీస్తావా లేదంటే బెడ్షీట్కి ఎట్లా అయింది? టవాల్ తీసేనా? లేదు మొత్తం పిల్లలు అయిపోయాక కాలంతో తీసేస్తాను నేను. ఇది బండ పైన చూడండి. ఇంకొకటి చెత్త రాలేదు అట్లా కవరు. అదో ఆడ లోపలే పిలుచుకోండి అమ్మ. అది కింద పడవచ్చు. తీసుకో తినద్దు. దాన్ని గట్టి పట్టుకోవాలా లక్కీగా. పాపం కదా. అయ్యో ఏం లక్కీ నువ్వు పడేస్తానా లక్కీ కిందకి. ఇది కూడా ఉండట్లే. ఏం కాదు నాన్న, పడుకోండి నాన్న. అది అమరేంద్ర బాహుబలి. ఇచ్చేయండి తీసుకో. గంటల నుంచి 12 గంటల నుంచి నైట్ మేల్కొని ఉన్న మీ అమ్మ డెలివరీ అవుతుంది మా లక్కీ అనేసి చూడండి ఎంత సతాయిత అంటే ఇప్పుడు వచ్చింది. ఎంత పరేషాన్ అయిందంటే మాకు నైట్ అంతా అసలు నిద్ర లేక కళ్ళన్నీ చూడు ఎంత రెడ్ అయిపోయినాయి. చాలా పరేషాన్ అవుతుంది. వద్దా నీకు ఇంకా తీసుకోవాలా మేము? మళ్ళీ ఇప్పుడు ఏ కలర్ వస్తుందో చూద్దాం. చూడు అది పాకుంటే ఎట్లా పోతుంది బొచ్చు. అనుకుంటారా? లేదు నాకు కూడా లేదంటే గలీజ్ అంతా. చూడండి ఇప్పుడైతే ఒకటి వచ్చిందనమాట, ఇంకొకటి రావాలా. అసలు పైన ఉన్న కవర్ ఉంటది కదా, ఒకటి వచ్చింది చిన్నగా ఉంది కదా, చాలా క్యూట్ గా ఉంది. ఇంకొకటి రావాలా. టైం అయితే 7 అవుతుంది. ఇంకా ఇది అయితే 6:30కి ఏమో వచ్చినట్లు ఉంది. కరెక్ట్ టైం మీకు చూపిలేను, నేను కరెక్ట్ ఇక్కడ టైం చూసి చెప్తాను. ఒకటి అయ్యో ఏమో అయ్యింది అని కదిలింది. చూడు క్లీన్ చేస్తుంటే అరిసేస్తుంది. అయితే ఇప్పుడు దీన్నంతా బాగా అంటే ఎక్కువ క్లీన్ లేకోకుండా ఎక్కువ రుద్దుకోకుండా, ఎందుకంటే చిన్న పిల్లలు కదా అందుకు ఎక్కువ ఏమన్నా ఇట్లా గట్టిగా రుద్దితే ఏమన్నా అయితే ఓన్లీ అంతే సన్నగా క్లీన్ చేసేసి మా లక్కీకి అయితే ఇస్తాము. చూడండి లక్కీ అయితే ఇంకా తీసేసుకుంది.
పిల్లల్ని. ఇంకా అదైతే క్లీన్ బాగా చేసేస్తుంది. క్లీన్ అయితే సిల్కీ హెయిర్ లాగా క్లీన్ చేసేస్తుంది. మళ్ళీ ఈ పిల్లని కూడా వదిలేసి పక్కన పోయి కూర్చొని చూడండి. ఇంకా అయితే నాకు తెలిసిన ఇంకా వస్తున్నాయి. మా అక్క అయితే ఇంకా ఒకటి ఉంది అంటుంది, చూద్దాము. ఈ బ్యాటరీలో కూడా ఇప్పుడే అవ్వాలా, కరెక్ట్ వీడియో తీసే టైంకి అవుతుంది. ఆ లక్కీకి అయితే పిల్లలు పుట్టేశారు కాబట్టి ఇప్పుడు దీనికి కొంచెం నీరసం ఉంటుంది కదా, అందుకోసం కొంచెం పాలు హీట్ చేసేసి ఇచ్చేయాల. నీరసంగా ఉంటుంది, లేదంటే పాపం చాలా కష్టపడింది రాత్రి అయితే రాత్రంతా చాలా కష్టపడింది. ఇది ఎంత పడింది. ఇంకొకటి ఉందంట చూడండి, ఇంకొకటి ఉంది. అది రాళ్ళ పక్కకు రా, చెప్తా పక్కకు రా. ఇంకొకటి ఉంది నవ్యా, చూడు కదులుతుంది లోపల. వస్తుందిలే. బట్ లైట్ వేయలేదు, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, అందుకే సెల్ లైట్ వేయలేదు. ఇప్పుడు పాలు ఆపిస్తున్నాము మా లక్కీకి. అకే పడుతుంది, జాగ్రత్త. చూడు ఆకలి బాగా కొనింది, చాలా ఆకలి కొనింది బిడ్డ. తాగమా లక్కీ, లక్కీ లక్కీ తాగనా? చాలా చాలే, మళ్ళీ దాటదేమో. రే ఆకలి ఉంది. ఇంకొకటి అయితే లోపల ఉంది నవ్యా, కదిలింది. చూద్దాం, వస్తుంది కదా. చూడండి మా అక్క పిల్లలు పుట్టిన వెంటనే దాని పిల్లల కన్నా మా అక్క దగ్గర ఎక్కువ ఉంటాయి. ఇచ్చేసేక 2 ట్విన్స్ సేమ్ కమల్ పిల్లలు, లేదంటే ఒకటి నాన్న పోలిక లేదంటే అమ్మ పోలిక పుడుతుంది. దీనికైతే గిన్న 2 కమల్ పిల్లలు. చూడు ఎట్లా సందులోకి పోతున్నాయి. లక్కీ సందులో పోయింది చూడక్క. పిల్లల్ని చూసుకోలకి, కానీ వదిలేసేది కాదు. మీరు చూడండి మళ్ళీ మా అక్క చెప్పినట్లుగానే మా అక్క పాలు తాపిస్తుంటే లక్కీ కనే కదా ఇంకా ఉన్నాయని, అట్లాగనే ఇంకొకటి వచ్చేసింది. ఇక్కడ చూస్తే 2 పిల్లలు, ఇక్కడ ఇంకొకటి. లక్కీ బంగారు లక్కీ ఇది పలకదు, కొద్దిసేపు క్లీనప్ చేసే దాంట్లోనే బిజీ ఉంది. చూడండి ఎంత క్యూట్ గా పడుకుంది. చూడండి ఎట్లా పడుకుంది, ఇంకా ఇప్పుడే పుట్టింది. పడుకుంది, చాలా క్యూట్ గా పడుకుంది కదా. చూద్దాం, ఇంకా మా అక్క అయితే ఇంకా ఒకటి ఉంది అంటుంది, చూద్దాం ఇంకా ఎన్ని పుడతాయో దీనికి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 3 వచ్చినాయి, ఇంకొకటి ఉంది అని డౌట్ వస్తుంది, కానీ అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ప్రస్తుతానికి అయితే వీళ్ళు ముగ్గురిని మా లక్కీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ డెలివరీ అయింది కదా, కొంచెం గలీజ్గా ఉంది, అందుకని వేరే చోటికి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ అమ్మని తీసుకొని పోదాము. వాళ్ళిద్దరు అయితే పాలు తాగుతున్నారు. ఫస్ట్ ఈ అమ్మని తీసుకుందాము. చూడండి ఎంత తీయమ్మ. ఇక్కడైతే చేసినాను దీనికి హౌస్. చూడండి ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. అట్లా పూర్తి ఓకే, ఇలా తీయకు అంతే, అదొకటి. ఓకే, ఇప్పుడు ఈ అమ్మని ఇక్కడ ఇది సన్నది పైకి.
వెళ్ళనంట అంది చూడు, నా చేతిలోనే పడుకుంటుందంట. వెళ్ళమ్మా, అట్లే పడుకుంది. చూడు మళ్ళీ రిటర్న్ వస్తుంది. వాళ్ళంతా పోండి, ఇంకా పట్టుకో. లైట్ వేయక దానిపైన. లోపలికి పోమా, లోపలికి పో. ఓకే ఓకే ఓకే, తీసుకో 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 తీసుకో. వెళ్ళండి ఫస్ట్, చాలా అయిపోతున్నారు. చూడు తీసుకో. లక్కీ ఫ్రీ ఉందా ఇప్పుడు? అట్లా ఎక్కించినావు, ఎక్కినాడు. ఇప్పుడైతే ముగ్గురిని షిఫ్ట్ చేసేసినాం అనమాట. ఇంకొకరు వస్తారు, మరి ఎప్పుడు వస్తారో తెలీదు. వచ్చే మూమెంట్ లో ఆయమ్మ చెప్తుంది, తగిన చెప్తుంది. 12 నుంచి మేలుకున్నాం. చూసారు కదా వీడియో అయితే కింద. మా అక్క అయితే ఇంకా ఒకటి వస్తుంది, 4 వస్తాయి మొత్తం అన్నది, కానీ ఏమీ రాలేదు, 3 మాత్రమే వచ్చాయి. మా లక్కీ అయితే ఫుల్ హ్యాపీ. మా లక్కీ అయితే ఫుల్ హ్యాపీ తనకు పిల్లలు పుట్టినారని. నేను కూడా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే కన్నా ఇంకా నైట్ టైము మా లక్కీ ఎప్పుడైనా కానీ బయటికి పోనీలే, ఇంకా ధైర్యంగా మేమైతే పడుకోవచ్చు. అయ్యో ప్రెగ్నెంట్ ఉందని భయం ఏమీ లేకోకుండా వచ్చేస్తుంది ఇప్పుడైతే. అది ఇప్పుడు పిల్లలు పుట్టినారు కాబట్టి అసలు పోతున్నారు తెలిసిన. పైన కెమెరా కల్లా వీడియో చేసుకుంటూ వాటర్ బాటిల్ పడేసేసాను. సరే ఇప్పుడైతే గిన వీడియో చూశారు కాబట్టి మా లక్కీని ఇంకొకసారి అయితే చూస్తారనుకుంటాను. చూస్తే చూడండి, ఫుల్ మబ్బు ఉంది, పడుకోండి. ఓకే అయితే వీడియో మీకు పెడతానన్నాను. మా లక్కీ డెలివరీ అయినప్పుడు అన్నాను కదా, అందుకే ఈ వీడియో తీసేసి పెట్టాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్తో చెప్పండి. అలాగే మీ ఇంట్లో పిల్లి కానీ కుక్క కానీ ఉంటే డెలివరీ చూసారా లేదా, లేదంటే మీరు చేశారా లేదా అనేది కామెంట్తో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతోనే వస్తాను అనుకుంటాను. మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.